సెల్ అడ్డం పడుతుంది. నా ఇన్ఛార్జ్ విద్యార్థుల పక్షాన నిలబడి ఈరోజు పోరాట సంఖ్య పూరించింది. పేదింట్లో పుట్టిన ప్రతి ప్రతిభావంతుడు, పేదింట్లో పుట్టిన ప్రతి పిల్లవాడు ఉన్నత చదువులు చదవాలని, ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చి ఒక గొప్ప విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టారు. ఆ విప్లవాన్ని జగనన్న మరింత కొనసాగిస్తూ గోడముద్ద నుంచి, వసతి దీవెన నుంచి, విద్యా దీవెన నుంచి అమ్మఒడి వరకు పిల్లలకు మంచి విద్యని, నాణ్యమైన విద్యను అందిస్తే అదే మనం చేసే సహాయం ఆ కుటుంబానికి, రాష్ట్రానికి, దేశానికి. మొదటి ప్రాధాన్యత విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో జగనన్న ఇచ్చి నడిపిస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతుంది. విద్యార్థులకు అందించాల్సినటువంటి వసతులను కనుమరుగు చేస్తాం. విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ను ఇవ్వకుండా వేధిస్తుంది. పిల్లలు ఈరోజు స్కూళ్ళ నుంచి, కాలేజీల నుంచి టీసీలు తీసుకుని వెళ్ళే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతుంది. ఇలాంటి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది. పిల్లల భవిష్యత్తులో ఈ కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్న ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పక్షాన నిలబడి విద్యార్థుల భవిష్యత్తు కోసం, విద్యార్థుల యొక్క ఉన్నత చదువుల కోసం, వాళ్ళ చదువుల మధ్యలో ఆగిపోకుండా ఉండడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజు పోరును ఈరోజు ప్రారంభించింది. ఒంగోలులో ఈరోజు ప్రకాశం జిల్లా నుంచి నలుమూలను వచ్చినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు వేలాదిగా తరలి వచ్చి విద్యార్థుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిరూపిస్తూ కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇదే పోరాటాన్ని కొనసాగిస్తుందని తెలియజేసుకుంటారు. పార్టీ మొట్టమొదటి నుంచి కూడా పేద ప్రజల కోసం, పేద ప్రజల అభివృద్ధి కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా పేద ప్రజలు, ఎంతోమంది విద్యార్థులు, ఎంతోమంది యువతను ఇబ్బంది పడుతున్న ఈ రాష్ట్రంలో ఇదే రోజు ఇటువంటి ర్యాలీ ప్రోగ్రాం చేయడం, పేద ప్రజల కోసం అండగా ఉండడం నిజంగా సంతోషం ఉంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో ముఖ్యంగా పేదవాళ్ళందరూ మంచి డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలని చెప్పేసి ఎంతోమంది ఆశతో కాలేజీలో జాయిన్ అయితే ఈ రాష్ట్రంలో ప్రతి క్వార్టర్లీ సుమారుగా 700 కోట్ల రూపాయలు కావాలి. అంటే 2800 కోట్లు ప్రతి సంవత్సరానికి. వసతి దీవెన 1100 కోట్లు కావాలి. సుమారుగా 3900 కోట్లు సుమారు కావాల్సి వస్తుంటే ఈ బడ్జెట్లో కానీ, గతంలో కానీ, ఈ ఫైనాన్స్ ఇయర్లో కానీ సుమారుగా 2800 కోట్ల రూపాయలు పెట్టారు చంద్రబాబు నాయుడు. అవసరమైంది సుమారుగా 7000 చిల్లర కోట్లు ఈ బడ్జెట్కి గత ఫైనాన్స్ ఇయర్కి కావాల్సి ఉంటే చంద్రబాబు నాయుడు గారు చాలా తక్కువ పెట్టి ఇంకా పేదవాళ్ళని మోసం చేస్తున్నాడు. ఇటువంటి మోసం చేసే నాయకులు ఈ రాష్ట్రంలో అసలు అవసరం లేదు. ఆ రోజు రాజశేఖర్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ పేద ప్రజల కోసం ముఖ్యంగా స్కాలర్షిప్ టైం టు టైం ఇచ్చిన మహానుభావులు రాజశేఖర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఎలక్షన్ల ముందుకి సుమారుగా ప్రతి యువతకి ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కళ్ళబొల్ల మాటలు చెప్పేసి ఉద్యోగాలు ఇవ్వకపోతే వాళ్ళందరికీ నిరుద్యోగ వృత్తి కల్పిస్తా అని చెప్పి 3000 రూపాయలు చెప్పిన పెద్ద మనిషి నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడలేదు, ఉద్యోగాల గురించి మాట్లాడలేదు. ఈ బడ్జెట్ ఫైనాన్స్ నిధులు పెట్టాలి. అదేవిధంగా ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం జిల్లాలో జగన్మోహన్ గారు మంచి ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు పెట్టి దాంట్లో మార్కాపురంలో మెడికల్ కాలేజ్ పెట్టేసి ఆల్మోస్ట్ అడ్మిషన్ కూడా స్టార్ట్ అయ్యే టైంకి చంద్రబాబు నాయుడు వాటిని ప్రైవేటీకరణ చేస్తారని చెప్పేసి కలబోలు మాటలు చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పడుతున్న మేమందరూ డిమాండ్ చేస్తున్నాం. మెడికల్ సీట్లు ఎప్పుడే ఇవ్వాలి, పిల్లవాళ్ళందరికీ స్కాలర్షిప్లు ఎప్పుడే రిలీజ్ చేయాలి, విద్యార్థులందరికీ నిరుద్యోగ బుద్ధి కూడా కల్పించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు. కోర్టుకి మీరందరూ చూశారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మొన్న అసెంబ్లీలో చెప్తా ఉన్నాడు 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయని, 4 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చారని చెప్తా ఉన్నాడు. పచ్చి బూటకం. ఆయన కానీ అమరావతిని యానిమేషన్లో చూపించినట్టుగా విద్యార్థులకు కూడా ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి ఆయన అబద్ధాలు చెప్తా ఉంటే
ఎక్కడ ఉద్యోగాలు అర్థం కాక పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు యువకులు వాళ్ళు రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. వీరందరూ ఆందోళనని ప్రభుత్వం పరిగణలో తీసుకోకపోతే పెద్ద ఎత్తున మేము వారికి అండగా పోరాడి మీ మెడలు ఉంచుతామని, మీ అధికారాన్ని దించే వరకు మేము పోరాడతామని, అదేవిధంగా విద్యార్థులకి బడ్జెట్లో ఇచ్చిన బడ్జెట్ చూస్తే దీంట్లో కూడా పార్టీల పరంగా ఉన్న ఫీజులు ఇస్తాడేమని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. కేటాయించాల్సినంత కేటాయించకుండా తక్కువ కేటాయించడంతో ఆయన చెప్తున్న మాటలు మా పార్టీ వాళ్ళకే పనిచేస్తాను, ఎదుటి పార్టీ వాళ్ళకి పనిచేయనంటాం. ఇటువంటి దిగజారుడు వ్యవహారాన్ని మానుకోవాలని, చంద్రబాబు నాయుడు గారికి కళ్ళు తెరవాలని ఈ మా వైఎస్ఆర్సీపీ తరఫున తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి కార్యకర్తకి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమం విజయవంతమైనందుకు అందరిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనహృదయ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ శాసనసభ్యులు జిల్లా అధ్యక్షులు సోదరులు పూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో, అలాగే పెద్దలు గౌరవనీయులు చీరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సారథ్యంలో ఈరోజు పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు యువత పౌరు కార్యక్రమం ప్రధానంగా 3 డిమాండ్లతో విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించడం, రెండవది యువతకు ఏదైతే వాళ్ళు చెప్పడం జరిగిందో 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం, సంపద సృష్టిస్తాం, ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంతకం పెడితే ఆ సంతకానికి గతంలో మనం చూసాం. దివంగత రాజశేఖర రెడ్డి గారు మొదటి సంతకం పెడితే ఉచిత విద్యుత్ పెడతామని, కానీ డిఎస్సీ నిర్వహిస్తామని చెప్పి ఇంతవరకు 9 నెలలైనా కూడా యూస్ లేదు. కాబట్టి తక్షణమే సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్స్ ఇవ్వాలి అని చెప్పి ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేయాలి అనే 3 డిమాండ్లతో ఈరోజు డబ్బాన్ని కలెక్టర్ గారికి అందించే కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. మరి విద్యార్థులు, నిరుద్యోగ యువత, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకటి సృష్టిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. హామీలు ఇచ్చారు, పల్లవి కాని హామీలు ఇచ్చారు. 6 సూపర్ 6 ఇచ్చారు. సూపర్ 6 తర్వాత అనేక దఫాలుగా ప్రజల దగ్గరికి ఓట్ల కోసం వెళ్ళినప్పుడు 140 ప్రజలు హామీలు ఇచ్చారు. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి తన యువగళం పాదయాత్రలో పదే చెప్పడం జరిగింది. రాసుకోండి, డేట్ నమోదు చేసుకోండి, టైం రాసుకోండి. ఇదిగో నేను చెప్తున్నాను, ఇదిగో క్యాలెండర్, ఉద్యోగ మరి క్యాలెండర్ రిలీజ్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు అంతకంటే ఇప్పిస్తాననే ఒక బడాయికి కొత్తలు పోతూ ఆ విద్యా క్యాలెండర్ ఇస్తానని చెప్పి దాన్ని వచ్చేది. 2 బడ్జెట్లు అయిపోయింది. జనవరి వచ్చింది, ఫిబ్రవరి వచ్చింది, మార్చి వచ్చింది. 5 సంవత్సరాలు ఎట్లా అయిపోతాయి ఇంతవరకు దాని గురించి ఏమి చేసే ఆలోచన వాళ్ళకి లేదనే విషయాన్ని కూడా మనం చేసుకుంటూ ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏవైతే 12 సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిందో కనీసం దానికోసమైనా ఈరోజు ఈ యువత ఎదురు చూసినట్టు నేపథ్యంలో తక్షణమే వాటిని రిలీజ్ చేయండి. మీరు 20 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు మరి ఏర్పాటు చేస్తారో, ఆ యొక్క సంపద ఎప్పుడు సృష్టిస్తారో తెలియదు, కానీ 2 బడ్జెట్లు అయిపోయినాయి. కాబట్టి కనీసం వారికి ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు 3,000 రూపాయలు చొప్పున ఈ యొక్క 2 బడ్జెట్ గాను 72,000 రూపాయలు ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం బకాయి పడిందని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. తక్షణమే అది చెల్లించాలని చెప్పి ఈరోజు వారు తీసుకుంటున్నటువంటి ఈ యొక్క విద్యా వ్యతిరేక నిర్ణయాల వల్ల సుమారు ప్రతి సంవత్సరం 2,500 మెడికల్ సీట్లు కోల్పోతాం. పశ్చిమ ప్రకాశానికి నాణ్యమైన విద్య అందించాలని చెప్పి మెడికల్ కాలేజ్ పూర్తిగా అన్ని అంగులతో పూర్తయింది. స్టాఫ్ సమకూర్చడం జరిగింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా అప్రూవ్ చేయడం జరిగింది. 24-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు చేయాలని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ అధికారులకు ఈరోజు ఈ యొక్క మెడికల్ కాలేజ్ అప్పచెప్పాలనే దుర్బుద్ధితోటి ఏమీ కాలేదని చెప్పి నిస్సిగ్గుగా మెడికల్ కౌన్సిల్కి ఉత్తరం రాయడం ఎంతవరకు సమంజసం చెప్పి అడుగుతూ ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మళ్ళొకసారి ప్రజాసేవ, ప్రజల సంక్షేమం కోసం ప్రజలు ఈరోజు వారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత పోరాటం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం మెడలు వంచైనా సరే వారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క హామీ నెరవేర్చారు. ఈ యొక్క ఫీ రియంబర్స్మెంట్ వల్ల మళ్ళా విద్యార్థులు తిరిగి పొలంబాట పట్టే పరిస్థితి వస్తూ ఉంది. అవమానంతో తలదించుకునే పరిస్థితి వస్తూ ఉంది. తల్లిదండ్రులు మరి దిక్కుతోచక మళ్ళా వాళ్ళ ఆస్తులు తెగ నమ్ముకుని వాళ్ళ చదువు తిప్పే పరిస్థితి వస్తూ ఉంది.
కేవలం దివంగత నేత ప్రీతం నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆలోచన మేరకు రీఎంబర్స్మెంట్ వచ్చింది కాబట్టి దాన్ని తొందరలో వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు విద్యా దీవెన వసతి దీవెన అని చెప్పి సంస్కరణ తీసుకొచ్చారు. దాన్ని పూర్తిగా మరి ఆతాళంలోకి తొక్కేసి ఎట్లయినా ఈ యొక్క రాష్ట్ర ప్రజల మనసుల నుంచి మరి ఆలోచన నుంచి జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా తీసేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి యొక్క తీర్పును గౌరవిస్తూ ఈరోజు మీరు మాకు అవకాశాలు మరి చట్టసభలో ఇవ్వకపోయినా ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వకపోయినా మాకు ఇక్కడే ఉంటాం. ఈ యొక్క గొంతుగా ఏదైతే ఉందో ఈ యొక్క ప్రజాక్షేత్రంలో ప్రజలకు వినిపిస్తాం. మీరు 40% మరి ప్రజా మద్దతు ఉన్నటువంటి పార్టీని గుర్తించక మరి చట్టసభల్లో అవకాశం కల్పించట్లేదు. కానీ ప్రజాక్షేత్రంలో ఎవరు అవసరం లేదు. ఇలాంటి పాదయాత్రలు ఇలాంటి మరి నిరసనలు ఏవైనా కూడా ప్రభుత్వాన్ని నిలదీసే మరి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం. తుదికంటా కూడా ఈ యొక్క ప్రభుత్వం యొక్క మెడల్ వంచైనా కూడా మరి ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తాం. లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజలే వీరికి బుద్ధి చెప్తారని చెప్పి